ఊపిరితిత్తులు లేని జీవి ఏది? మీ ఆప్షన్స్: ఏ చీమ, బి బొద్దింక, సి చేప, డి దోమ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ చీమ. చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. ఇవి తమ శరీరంపై ఉండే స్పిరాకిల్స్ అనే చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ప్యాక్ చేసిన మిల్క్ షేక్లో దాదాపు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి? మీ ఆప్షన్స్: ఏ 38, బి 16, సి 60, డి 10. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ 60. ప్యాక్ చేసిన మిల్క్ షేక్లో సాధారణంగా 60 రకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్లో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రుచులు, రంగులు మరియు చిక్కదనం కోసం వాడే పదార్థాలు అన్నీ కలిపి ఉంటాయి. జలుబు, దగ్గు మరియు ఇతర చలికాలపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ముఖ్యమైన విటమిన్ ఏది? మీ ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ సి, డి విటమిన్ డి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ విటమిన్ సి. విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లపై పోరాడటానికి అవసరం. అలాగే విటమిన్ డి కూడా రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమే. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. భారతదేశ జాతీయ నది ఏది? మీ ఆప్షన్స్: ఏ యమునా నది, బి గంగా నది, సి బ్రహ్మపుత్ర నది, డి గోదావరి నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ గంగా నది. గంగా నదిని 2008లో భారత ప్రభుత్వం జాతీయ నదిగా ప్రకటించింది. ఇది భారతదేశంలోని అత్యంత పొడవైన నది మరియు సాంస్కృతిక పరంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో అత్యధికంగా పండించే పంట ఏది? మీ ఆప్షన్స్: ఏ జొన్నలు, బి గోధుమలు, సి సజ్జలు, డి వరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ వరి. భారతదేశంలో సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా వరి మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వార్తా ఛానళ్లు ఉన్న దేశం ఏది? మీ ఆప్షన్స్: ఏ భారతదేశం, బి అమెరికా, సి చైనా, డి ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ భారతదేశం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో న్యూస్ ఛానళ్లు కలిగి ఉన్న దేశం భారత్. ఇక్కడ వందల సంఖ్యలో ప్రాంతీయ మరియు జాతీయ వార్తా ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. మీడియా రంగంలో భారతదేశం చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. అయినప్పటికీ ఇతర దేశాలైన అమెరికా, చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా వార్తా ఛానళ్లు ఉన్నప్పటికీ భారతదేశంతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువ. భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం ఏది? మీ ఆప్షన్స్: ఏ గోవా, బి మిజోరాం, సి సిక్కిం, డి త్రిపుర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ గోవా. గోవా భారతదేశంలోనే వైశాల్యం పరంగా అతి చిన్న రాష్ట్రం. దీని మొత్తం విస్తీర్ణం సుమారు 3702 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్ర తీరాన ఉంది. గోవా 1961లో పోర్చుగీసు పాలన నుండి విముక్తి పొందింది. 1987 మే 30న ఇది భారతదేశపు 25వ రాష్ట్రంగా ఏర్పడింది. గోవా రాజధాని పనాజీ. ఇది పర్యాటక రంగం, అందమైన బీచ్లు మరియు పోర్చుగీస్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది.
అలాగే ఇతర రాష్ట్రాలైన సిక్కిం జనాభా ప్రాతిపదికన భారతదేశంలోనే ఇది అతి చిన్న రాష్ట్రం. రాజస్థాన్ వైశాల్యం పరంగా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిలా మారుతుంది? మీ ఆప్షన్స్: ఏ దోమ, బి ఈగ, సి కందిరీగ, డి బొద్దింక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ కందిరీగ. ఒకవేళ ఈ జీవి పూర్తిగా కనిపించకుండా పోతే మన గ్రహం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతిలో పరాగ సంపర్కం జరగడానికి కీటకాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా తేనెటీగలు మరియు కందిరీగలు వంటివి మొక్కల పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. పరాగ సంపర్కం అంటే మనం తినే ఆహార పంటలలో మరియు అడవులలోని చాలా మొక్కలు ఈ కీటకాల వల్లనే కాయలు, పండ్లను ఇస్తాయి. ఇవి లేకపోతే మొక్కలు అంతరించిపోతాయి. చెట్లు మరియు మొక్కలు లేకపోతే భూమి తన సారాన్ని కోల్పోయి వర్షాలు తగ్గి క్రమంగా ఎడారిగా మారుతుంది. కీటకాలు లేకపోతే వాటిని తినే పక్షులు, జంతువులు కూడా ఆహారం లేక అంతరించిపోతాయి. దీనివల్ల మొత్తం పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే కీటకాలు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? మీ ఆప్షన్స్: ఏ 75 సంవత్సరాలు, బి 70 సంవత్సరాలు, సి 65 సంవత్సరాలు, డి 60 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ 75 సంవత్సరాలు. హేలీ తోకచుక్క ప్రతి 75 నుండి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది భూమి నుండి ఖాళీ కంటితో చూడగలిగే ఏకైక స్వల్పకాలిక తోకచుక్క. చివరిసారిగా ఇది 1986లో కనిపించింది. మళ్ళీ 2061లో కనిపిస్తుందని అంచనా. ఇంజెక్షన్ చేయించుకునేందుకు భయపడే ఫోబియాను ఏమంటారు? మీ ఆప్షన్స్: ఏ ఫెబ్రిఫోబియా, బి మోనోఫోబియా, సి ట్రైపానోఫోబియా, డి హైడ్రోఫోబియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ట్రైపానోఫోబియా. ఇంజెక్షన్లు లేదా సూదులు అంటే భయపడటాన్ని ట్రైపానోఫోబియా అని అంటారు. నీరు అంటే భయపడడాన్ని హైడ్రోఫోబియా అని అంటారు. ఇది సాధారణంగా రేబీస్ వ్యాధి సోకిన వారిలో కనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలంటే కలిగే భయాన్ని మోనోఫోబియా అని అంటారు. జ్వరం వస్తుందేమో అని అనవసరమైన భయాన్ని పెట్టుకునే వాటిని ఫెబ్రిఫోబియా అని అంటారు.